కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది సినిమా అనేది నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది అని, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తుందని. అలాంటి సినిమానే నేరు. రీసెంట్గా హాట్స్టార్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఓ క్రైమ్ సీన్ను ఎలా చూపించాలి, సస్పెన్స్ థ్రిల్లర్ను ఎలా తీయాలి, కోర్టు డ్రామాను ఎంత సహజంగా తీయాలనేది మలయాళీ సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఎంతో సహజంగా రియాలిటీకి అతి దగ్గరగా సినిమాలు తీస్తారు. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. మలయాళంలో మోహన్ లాల్, డైరెక్టర్ జితు జోసెఫ్లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చినటువంటి దృశ్యం 2 చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గాను నిలిచాయి. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వచ్చిన తాజా మలయాళం చిత్రమే నేరు. ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి డైవర్షన్ లేకుండా చాలా న్యాచురల్గా ఇంట్రెస్ట్గాను వెళ్తుంది. అండ్ మూవీ ఎండింగ్లో ఓ సీన్ వస్తుంది. ఆ సీన్ చాలా బాగా డిజైన్ చేశారు. నాకు ఆ సీన్ చాలా బాగా నచ్చింది. ఇక అప్పటి వరకు ఎవ్వరికి మొహాన్ని చూపించకుండా మొహాన్ని కప్పుకొని సారా కేసు గెలిచాక తప్పు చేసిన వాడికి శిక్ష పడ్డాక గర్వంగా తలెత్తుకుంటుంది. తన మొహాన్ని కవర్ చేయకుండా అందరి ముందు ధైర్యంగానూ నడుస్తుంది. మనకి కూడా ఆ సీన్ చూసినప్పుడు ఓ తెలియని ఫీలింగ్ ఏర్పడుతుంది. మనం తప్పు చేయనప్పుడు అందరి ముందు ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడకూడదు, చూసే వాళ్ళే మన ధైర్యం చూసి పక్కకి వెళ్ళిపోవాలి అనేలా ఉంటుంది ఆ సీన్. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సారా ఓ అంధురాలు. 12 ఏళ్ల వయసులోనే కంటి చూపుని కోల్పోతుంది. తండ్రి ద్వారా బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంటుంది. చేతుల ద్వారా మనిషి ముఖ రూపురేఖలను అంచనా వేసి సరిగ్గా వారి బొమ్మను తయారు చేయగల ప్రతిభ సారాకు ఉంటుంది. ఓ రోజు సారా తల్లిదండ్రులు బ్యాంకుకు వెళ్తారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాను మైకల్ అనే యువకుడు రేప్ చేస్తాడు. అయితే సారా తనకు ఉన్న ప్రతిభతో మైకల్ బొమ్మ తయారు చేస్తుంది. సారా తయారు చేసిన బొమ్మ ద్వారా మైకల్ పోలీసులకు దొరికిపోతాడు. ఇక మైకల్ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో కొడుకును రేప్ కేసు నుంచి బయటపడేందుకు చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మైకల్ నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి మైకల్ తరపునటువంటి లాయర్ పలు అబద్ధాలు సాక్ష్యాలు సృష్టిస్తాడు. ఆ లాయర్ పన్నాగాన్ని మోహన్ లాల్ ఎలా తిప్పికొట్టాడు, అతడు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టులో ప్రూవ్ చేశాడా లేదా అనే పాయింట్తో వెళ్తోంది. కథ మొదలైన అర్ధగంట తర్వాతే మోహన్ లాల్ మూవీలోనూ కనిపిస్తాడు. అక్కడి నుంచి కంప్లీట్ కోర్ట్ రూమ్ డ్రామాగా నేరు మూవీ సాగుతుంది. ఇక ఎంగేజింగ్ డ్రామాగా చాలా ఇంట్రెస్టింగ్గానూ వెళ్తుంది. మోహన్ లాల్తో పాటు ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే మధ్యలో కొంచెం స్లోగా వెళ్తుంది. అలాగే కొన్ని సీన్స్ మనకు ముందే తెలిసిపోతూ ఉంటాయి. బట్ యాక్టర్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ మిస్ కాకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.